హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్కి గాయత్రి. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సింపుల్గా, చాలా రుచిగా, ఆరోగ్యానికి ఎంతో మంచిదైన జొన్న రొట్టెను చపాతీ కర్రతో ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా మంది జొన్న రొట్టె చేయాలంటే చేతికి అతుక్కుంటుంది, పగిలిపోతుంది, సరిగా రాదు అని అనుకుంటారు. కానీ ఈ చిన్న ట్రిక్ తెలుసుకుంటే ఎవరైనా చాలా ఈజీగా జొన్న రొట్టె చేయొచ్చు. ముందుగా కొన్ని నీళ్ళని వేడి చేయడానికి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెంచు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు నేను చెప్పే అన్ని టిప్స్ కరెక్ట్గా పాటిస్తే గుండ్రాన్ని ఇంకా మెత్తని జొన్న రొట్టె 2 minutesలో చేసేయచ్చు. ఫస్ట్ టిప్, ముందుగా జొన్న రొట్టె పిండి సన్నగా పొడిగా ఉందా లేదా చూసుకోండి. కొంచెం బరుసుగా లావుగా ఉంటే పిండి రొట్టె అనేది విరిగిపోతుంది. కాబట్టి అలా ఉంటే కాస్త జల్లెడ పట్టుకొని పిండిని తడుపుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న పిండి వచ్చేసి సరిగా లేదు కాబట్టి నేను పిండిని జల్లెడ పట్టి తీసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం పొడి పిండిని పక్కకు తీసుకుందాం. బాగా మరిగే నీళ్లను తీసుకొని కొద్దిగా కలుపుకుంటూ ఇలా ముద్దగా చేసుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా మీడియంగా మెత్తగా ఉండేలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ ఇలా చపాతీ కర్రతో శుతి మెత్తగా ఒత్తుకోవాలి. నేను చూపించే విధంగా ఒక చేతితో చిన్నగా కొడుతూ ముద్దను మెల్లిమెల్లిగా జరుపుకుంటూ ముద్ద చుట్టూ చపాతీ కర్రతో ఇలా రోల్ చేస్తే రొట్టె అందంగా గుండ్రంగా వస్తుంది. ఇలా ఎంతో ఈజీగా మన జొన్న రొట్టె రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న రొట్టెను బాగా వేడెక్కిన పెంచు పైన వేసుకుందాం. నీళ్లలో ముంచిన చిన్న గుడ్డతో రొట్టెను మంచిగా తుడుచుకోవాలి. దీనివల్ల రొట్టెపై ఉన్న ఎక్స్ట్రా పొడి పిండి వెళ్ళిపోతుంది. రొట్టె అనేది మెత్తగా వస్తుంది. ఇప్పుడు రొట్టె ఒక వైపు కాలాక ఇంకో వైపుకు తిప్పుకొని అవసరమైతే గుడ్డతో మెల్లిగా ఒత్తుకుంటూ కాల్చుకుంటే రొట్టె బాగా ఉబ్బి మెత్తని వేడి రొట్టె మీ సొంతం అవుతుంది. ఇలా చేస్తే రొట్టె బాగా ఉబ్బి చాలా మెత్తగా వస్తుంది. చూడండి ఎంత అందంగా వచ్చింది. బయట కొంచెం క్రిస్పీగా, లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ జొన్న రొట్టెను పల్లీ చట్నీ, టమాటా పచ్చడి, కారం పొడి, చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీతో తింటే రుచి మరింత పెరుగుతుంది. జొన్న రొట్టెలో ఫైబర్ ఉంటుంది, జీర్ణక్రియకు మంచిది, ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారు ఇలాంటి మిల్లెట్స్ను తమ ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలి. మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి సింపుల్ అండ్ ట్రెడిషనల్ హెల్దీ రెసిపీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.